హలో అందరికి, దిస్ ఇస్ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే గ్లాస్ పైన పెయింటింగ్ అన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అదేంది గ్లాస్ పైన పెయింటింగ్ అని చెప్పి ఆల్రెడీ పెయింటింగ్ వేసిందని తెచ్చి చూపిస్తాను అనుకోకండి. ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేసిన, అంత బాగానే ఉంది. బట్ లాస్ట్ లో ఈ పింక్ కలర్ వేసేసరికి సర్వనాశనం అయిపోయింది. నాకైతే అస్సలు సాటిస్ఫై అనిపించలే. అందుకని చెప్పి నేనైతే మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దామని ఫిక్స్ అయిపోయినా. అందుకనే ఇక కొన్ని వాటర్ తీసుకొని దీన్ని అయితే క్లీన్ చేసుకున్నా. ఇదైతే మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక క్లాత్ తీసుకొని దీన్ని అయితే క్లీన్ చేసిన గైస్. మనమైతే అంత ఆర్టిస్ట్లం కాదు కాబట్టి ఫస్ట్ అయితే పెన్సిల్ తోటి ఇట్లా డ్రా చేసుకున్నా. నేనైతే ఫస్ట్ అయితే ఈ బ్లాక్ పెయింట్ తోటి అయితే మన అవుట్ లైన్ అయితే గీసుకుంటున్నా. చూద్దాం. అదేందో గానీ పెయింటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా చేతులు మాత్రం మామూలుగా షివర్ అవ్వట్లేదు. అసలు నాకు అసలు వేయడం రావట్లేదు. అసలు ఎందుకు ఇట్లా అవుతుందో కూడా అర్థం కాలేదు. మేబీ వీడియో ఇస్తున్నా అనే టెన్షన్ లా అట్లా అవుతుందేమో అనుకున్నా. కొద్దిసేపు అయినాక అలవాటు అయిపోయింది. ఫస్ట్ టైం వేసినప్పుడు అయితే బాగా షివర్ అయింది వీడియో ఆన్ చేసినప్పుడు. బట్ ఇప్పుడైతే కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటూ వేసుకుంటున్నా. మీకు డ్రాయింగ్ అంటే ఇష్టమేనా? నాకైతే ఇష్టం కానీ నాకు అంత రాదు. బట్ ట్రై చేస్తాను అంతే. పెయింటింగ్ వేయడం ఇష్టం ఉంటది కానీ పెయింటింగ్ పట్టడం రాదు, బ్రష్ పట్టడం రాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేబీ నాకు తెలిసి ఇప్పుడు నేను వేసేది దానికంటే నేను ఫస్ట్ వేసిన డ్రాయింగ్ పెయింటింగే బాగుంటదేమో. ఎందుకంటే ఆల్వేస్ ఫస్ట్ ఈజ్ బెస్ట్ కదా. ఈ పెయింట్ వేసేటప్పుడు నేను తెలుసుకున్న ఫస్ట్ థింగ్ ఏంటి తెలుసా? పెయింట్ వేసుడు అంత ఈజీ అస్సలు కాదు గాయస్. ఎందుకంటే ఇది ఎంత స్ట్రగులింగ్ ఉందంటే మామూలుగా లేదు అసలు. కానీ ఆ పెయింట్ వేసినాం అనుకో, అరే ఈ పెయింట్ మనం వేసినామా, ఆ ఫీల్, ఆ సాటిస్ఫాక్షన్ భలే ఉంటది. నేను ఫస్ట్ టైం వేసినప్పుడు అయితే నాకు భలే సాటిస్ఫై అనిపించింది. కాకపోతే లాస్ట్ ఆ పింక్ బార్డర్ అవన్నీ చూసేసరికి నాకు ఇక నచ్చలేదు. అందుకే ఇక చెరిపేసి ఇక మళ్ళీ రీస్టార్ట్ చేసిన. ఇది ఎట్లొస్తుందేమో దేవునికే తెలియాలి. నా వాయిస్ అయితే మామూలుగా డిస్టర్బెన్స్ వస్తుంది బ్యాక్గ్రౌండ్, బికాజ్ నా మైక్ ప్రాబ్లం. మీరైతే అడ్జస్ట్ చేసుకోండి గైస్. మనమైతే మొదటి ఘట్టం దాటేసాం గైస్. నేనైతే బ్లాక్ కలర్ పెయింట్ తోటి అయితే అవుట్ లైన్ అయితే గీసుకున్నా గైస్. నాకైతే డైరెక్ట్ దీనిపైన డ్రాయింగ్ చేయడం రాదు. నేను అంత పెద్ద ఆర్టిస్ట్ ని కూడా కాదు. అందుకని చెప్పేసి నేనైతే ఫస్ట్ లా ఈ బుక్ లో నేను డ్రాయింగ్ వేసుకొని ఆ తర్వాత అది గ్లాస్ దీనిపైన పెట్టి డ్రాయింగ్ పైన పెట్టి నేనైతే అవుట్ లైన్ గీసుకున్నా. ఇప్పుడైతే కలర్స్ వేద్దాం. ఇస్తాడా? ఫస్ట్ అయితే మనం వైట్ పెయింట్ తోటి స్టార్ట్ చేద్దాం గైస్. అంటే ఆల్రెడీ బ్లాక్ పెయింట్ తోటి స్టార్ట్ చేసిన, లోపల డ్రాయింగ్ వేయడానికి దీన్ని అయితే ఫస్ట్ యూజ్ చేద్దాం. సరే మీరు గెస్ చెప్పండి, వైట్ పెయింట్ నేను ఎక్కడ యూజ్ చేస్తా అనుకుంటున్నారు? ఈ వైట్ పెయింట్ అయితే మనం వెన్నకైతే యూజ్ చేస్తాం గైస్. ఎట్లొస్తుందేమో నాకైతే భయం అవుతుంది. ఈ పెయింటింగ్ వేసుడేమో అని దీన్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి మామూలుగా భయం కావట్లేదు అసలు. ఎందుకంటే అంటే చాలా కష్టపడి ఎత్తాను అప్పటి నుంచి. మ్యాక్స్ వేయడానికి 1/2 అవర్ పట్టింది తెలుసా గైస్. 1/2 అవర్ మామూలుగా కాదు అసలు. మనం అంత ఆర్టిస్ట్లం, అంత పెద్ద ఆర్టిస్ట్లం కాబట్టి 1/2 అవర్ పట్టింది. ఈ ఆర్టిస్టులు అంతంత పెద్ద పెయింటింగ్స్ ఎట్లా ఎత్తారేమో కానీ వామ్మో, వాళ్ళకి దండేసి దండం పెట్టాలరా స్వామి. ఇంత చిన్నదానికి జస్ట్ అవుట్ లైన్ కి 1/2 అవర్ పట్టిందంటే ఇంకా టోటల్ పెద్ద పెయింటింగ్ ఇచ్చి ఇదంతా నువ్వే పెయింట్ చేయాలి, డ్రా చేయాలి అని చెప్తే మాక్సిమం నేనైతే ఒక 1 మంత్ టైం తీసుకుంటా కావచ్చు గైస్. అట్లిట్లా చేసి నేనైతే వైట్ పెయింట్ అయితే వెన్నకి వేసేసిన గైస్.
అండ్ మన నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ. ఏ కలర్ వేయాలనే టెన్షన్ లా నేనైతే కాలుకైతే బ్లూ కలర్ వేసేసిన. యాక్చువల్ గా అక్కడ ఆరెంజ్ కలర్ రావాలి, కానీ నేను ముచ్చట్లు పెట్టుకుంటే ఏం చేసిన కదా ఆ కాలుకి బ్లూ కలర్ వేసిన గైస్. మళ్ళీ దాన్ని అయితే క్లాత్ తీసుకొని రబ్ చేసిన. స్కిన్ అయితే బ్లూ కలర్ లో ఉంటది కదా, అట్లా అని చెప్పేసి ఇక నేనైతే స్కిన్ కి బ్లూ కలర్ వేస్తానా. అసలు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ లోపల ఉన్న ఆర్నమెంట్స్ కి ఆ బొట్టు, ఐస్ అవన్నీ ఫిల్ చేసిన తర్వాత నేను బ్లూ కలర్ స్టార్ట్ చేయాల్సింది. బట్ నాకు కలర్స్ వేయడం అంత బాగా తెలియదు, అట్లా అని చెప్పేసి ఇక నేనైతే బ్లూనైతే స్టార్ట్ చేసిన. మీరైతే ఫస్ట్ లోపల ఉన్న ఆర్నమెంట్స్ ఇట్లా అవన్నిటిని ఫిల్ అయిన తర్వాత ఆ కలర్స్ వేసిన తర్వాతనే బ్లూనైతే స్టార్ట్ చేయండి, అట్లయితేనే పెయింటింగ్ మంచిగా ఉంటది. ఇదైతే నా ఒపీనియన్. బ్లూ కలర్ నైతే నేనైతే మధ్యలోనే ఆపేసి మన జ్యువెలరీకి అయితే నేను ఎల్లో కలర్ ని యూజ్ చేస్తున్నా గైస్. పెయింటింగ్ చేయడం మామూలు విషయం కాదని నాకైతే నేను పెయింటింగ్ చేసినప్పుడే అర్థమైంది. ఏముంది, యూట్యూబ్ లో చూసినప్పుడు అనుకునేది ఏముంది ఇంత సింపులా, ఓ ఇట్లే వేయొచ్చా అట్లే వేయొచ్చా అనుకున్నా. తీరా నేను వేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అదంత ఈజీ కాదని. ఇదైతే ఫ్యాక్ట్ గైస్, నిజంగా. ఈ గ్లాస్ పైన పెయింటింగ్ వేసుడైతే అంత ఈజీ అస్సలు కాదు. ఇంకా ఆర్టిస్ట్ల కంటే అదొక ఈజీ, చాలా ఈజీ వాళ్ళకి. మనకి ఎట్లాగూ రాదు, బట్ మనం ట్రై చేద్దాం. మనకైతే పెయింటింగ్ వేసుడు పర్ఫెక్ట్ రాదు, బట్ మనమైతే పట్టు వీడని విక్రమార్కుల్లాగా ట్రై చేస్తూనే ఉంటాం. మీరు ఎప్పుడైనా చదివిర్రా బేతాళ విక్రమార్క కథలు? నేనైతే నా స్కూల్ డేస్ లో ఉన్నప్పుడైతే మ్యాథ్స్ ఒక 10-11 టైమ్స్ ఏమో చదివి ఉంటా ఆ స్టోరీ బుక్ ని. మాకైతే నా 8th-9th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు క్యాంప్స్ ప్రొవైడ్ చేసేటోళ్ళు. అప్పుడు మాకైతే బుక్స్ ఇచ్చేటోళ్ళు, అంటే ఇవి స్టోరీ బుక్స్ ఇస్తారు. ఆ స్టోరీ చదివి పక్కనోళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక గ్రూప్ వైజ్ గా ఉంటది, ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది కూడా మార్నింగ్ 4 కి లేపి మార్నింగ్ 5 to 6 వరకు అయితే ఈ స్టోరీ బుక్స్ ని చదివి గ్రూప్స్ లో ఉన్న వాళ్ళకి మనమైతే ఎక్స్ప్లెయిన్ చేయాలి. 4 o'clock నుంచి 4:30 అట్లనేమో మ్యాథ్స్ ఉంటది. అదైతే కంప్లీట్ చేసిన తర్వాత స్టోరీస్ చదివి పక్కనోళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ గ్రూప్ వాళ్ళకి. ఇలాంటి యాక్టివిటీస్ అన్ని మన కేజీబీవీ స్టూడెంట్స్ కి అయితే బాగా తెలిసి ఉంటది. సరే, మీలో ఎంతమంది కేజీబీవీ స్టూడెంట్స్ ఉన్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి గైస్. నాకైతే ఇప్పుడు ప్రెసెంట్ ఆరెంజ్ కలర్ అవసరం, బట్ నా దగ్గర ఆరెంజ్ లేదు గైస్. అందుకే కొంచెం తెలివి యూజ్ చేసి ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఆరెంజ్ వస్తుంది. కొంచెం చాలు కాబట్టి కొంచెమే తీసుకుంటున్నా. ఆరెంజ్ కలర్ అయితే నేనైతే ఇక్కడ యూజ్ చేస్తున్నా. నాకైతే నా 10th స్టాండర్డ్ వరకు నాకు డ్రాయింగ్ వేసడం అస్సలు రాదు. నాకు అసలు ఇష్టం ఉండకపోయేది, డ్రాయింగ్ అంటేనే నాకు నచ్చకపోయేది. చాలా డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టేది మా స్కూల్లో, బట్ నేనైతే అస్సలకే పార్టిసిపేట్ చేయకపోయేది, బికాస్ మనకు రాదు కదా. నేనైతే ఇంటర్లో బైపీసీ కాబట్టి బైపీసీ స్టూడెంట్స్ అంటే ఇక మాక్సిమం డ్రాయింగ్ వచ్చి ఉండాలి. ఎందుకంటే మనం డ్రాయింగ్ చేయాలి కదా, మన డయాగ్రామ్స్ ఉంటాయి కదా వాటిని చేయాలి కాబట్టి నేను నేర్చుకున్నా. ఈ ఇంటర్ నుంచి నాకు కొంచెం కొంచెం డ్రాయింగ్ వేసుకోవచ్చు. మనం బ్లూ కలర్ అయితే ఫినిష్ చేసేద్దాం. మధ్యలో మధ్యలో ఆపకుండా వేరే వేరే కలర్స్ వేయాల్సి వస్తుంది. పెయింట్ ఏడే షేడ్ అవుతుంది అని టైం అవుతుంది గైస్. ఫైనల్ గా బ్లూ కలర్ పెయింట్ తోటి అయితే పని అయిపోయింది గైస్. నెక్స్ట్ బ్లాక్ కలర్ ని యూజ్ చేద్దాం. ఇప్పుడైతే బ్లాక్ పెయింట్ వేస్తున్నా గైస్ మన హెయిర్ కి. నేను ఫస్ట్ వేసేదాన్ని కానీ లోపల ఉన్న పార్ట్స్ కి వేసేటప్పుడు మళ్ళీ ఏమంటే షేడ్ అవుతుంది అని చెప్పేసి హెయిర్ కి వేయలేదు, లాస్ట్ లో వేద్దాం అనేసి ఊకున్నా. ఇప్పుడైతే వేస్తున్నా.
నిజం చెప్పాలంటే పెయింటింగ్ వేసేటోళ్ళకి వేసి దండం పెట్టాలి స్వామి. అసలు మామూలు టాస్క్ కాదు ఇదైతే. మనం అనుకున్నంత ఈజీ మాత్రం అస్సలు కాదు వేయడం. ఆర్టిస్టులు ఎట్లెత్తారేమో, గ్రేట్ వాళ్ళు నిజంగా. అండ్ ఫైనల్ గా కుండకైతే బ్రౌన్ కలర్ వేసేస్తాను. ఫైనల్ గా నెమలి పింఛానికి అయితే గ్రీన్ కలర్ తోటి ఫినిష్ చేసిన. ఇప్పుడు ఎంత బాగా డ్రాయింగ్ చేసినా అంత సాటిస్ఫై అనిపించట్లే. స్కూల్ ఉన్నప్పుడు ఒక్కసారైనా నేను డ్రాయింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తే బాగుండు అనే ఫీలే ఎక్కువ ఉంది నాకైతే. మీరైతే స్కూల్లో పెట్టే అన్ని యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయండి. వన్స్ స్కూల్ డేస్ అయిపోతే అస్సలు రావు. నేనైతే ఇప్పుడు ఫీల్ అవుతున్నా. స్కూల్లో ఉన్నప్పుడు నేను అనుకునేది, అమ్మ ఈ స్కూల్ నుంచి పోతే ఒక దరిద్రం పోతే, అసలు నాకు చెప్పేటోళ్ళు ఎవ్వరు ఉండరు, మంచిగా ఉండొచ్చు, ఫ్రీడమ్ ఉండొచ్చు, అది ఇది అని మస్తు అనుకునేదాన్ని. బట్ ఇంటర్కి వచ్చినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మా స్కూల్లో టీచర్స్ తినకపోతే తిను, టాబ్లెట్స్ వేసుకో, డాక్టర్ని పిలిపియాలన్నా, అది ఇది అని మంచి కేర్ చేసేటోళ్ళు. వన్స్ నేను ఇంటర్కి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనల్ని ఎవ్వరు కేర్ చేసేటోళ్ళు ఉండరు, మనల్ని మనమే కేర్ చేసుకోవాలి. స్కూల్ డేస్ అయితే మంచి ఎంజాయ్ అండ్ ఫైనల్ గా నా పెయింటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇది దీని అవుట్పుట్ అయితే. అండ్ ఫైనల్ గా పెయింటింగ్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. దీని అవుట్పుట్ అయితే ఇలా ఉంది. దీని బ్యాక్గ్రౌండ్ లో ఏ కలర్స్ వేయాలో నాకు అంత తెలియట్లేదు, ఏం వేయాలో అర్థం కావట్లేదు కూడా. మీరేమన్నా సజెషన్స్ ఇస్తే ఇవ్వండి. చాలా బాగుంది కదా. అండ్ ఇది గైస్ ఫైనల్ గా నేనైతే పెయింటింగ్ చేసిన. నాకైతే భలే సాటిస్ఫై అనిపించింది. నేను ఫస్ట్ వేసింది అనుకుంటే ఇదైతే నాకు బాగా నచ్చింది గైస్. అండ్ దీంట్లో ఏదన్నా మిస్టేక్స్ ఉంటే సారీ. నేనైతే అంత ఆర్టిస్ట్ ని కాదు కాబట్టి నాకైతే వచ్చినట్టయితే చేసిన. నాకైతే మంచిగా అనిపించింది ఈ పెయింటింగ్. ఇది నా గ్లాస్ ఆర్ట్ పెయింటింగ్. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.